శ్యామ్ మందిర్ ఎంట్రన్స్. సో చాలా బ్యూటిఫుల్ అండి. ఇది కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర ఉంది. సో హాయ్ అండి, ఈరోజు నేను కాచిగూడ దగ్గర ఉన్న శ్యామ్ మందిర్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాను. సో నేను రైల్వే స్టేషన్కి ఇంకా టైం ఉందని చెప్పేసి ఈ దేవాలయంకి అయితే వచ్చాను. సో ఇక్కడ చాలా దేవాలయాలు అయితే ఉన్నాయండి. నాగదేవత, నెక్స్ట్ హనుమాన్ టెంపుల్, గరుడు స్తంభం, కృష్ణుడి దేవాలయం అన్నీ ఉన్నాయి. సో నేను విడిగా ఇక్కడ బ్లాగ్ చేయొచ్చు లేదు నాకు తెలియదు. సో నేను విడిగా వెళ్ళైతే మీకు చూపిస్తాను ఓకేనా. సో మీకు గోమాతలు, ఇక్కడ చాలా పుట్టలు కూడా ఉన్నాయి. నాగదేవత పుట్టలు. సో ఇదిగోండి అవన్నీ నవగ్రహాలు. సో గోమాతలు. సో ఇక్కడ చాలా గోమాతలు అయితే ఉన్నాయి. సో ఇది మనకి ఎద్దులా కనిపిస్తుంది కానీ ఇది గోమాత అని. సో ఇదిగోండి బ్యూటిఫుల్ దుర్గా మాత టెంపుల్. సో మనకి నాగదేవత ఆలయం ఇది. సో ఇక్కడ మనకి నవగ్రహాలు ఉన్నాయి. సో ఈ టెంపుల్ ఎంట్రన్స్లో మనకి గరుడు స్తంభం అయితే ఉందండి. సో గరుడు స్తంభం పక్కనే మనకి ఆంజనేయుడు టెంపుల్ కూడా ఉంది. సో ఇక్కడ మనకి చాలా గోపురాలు ఉన్నాయి. సో ఆంజనేయుడి విగ్రహం అయితే చాలా బాగుందండి. ఇదిగోండి ఇక్కడ కూడా మనకు గోపురం ఉంది. సో బ్యూటిఫుల్ శివలింగం. ఇదిగోండి చాలా దేవుళ్ళు ఉన్నాయి. బ్యూటిఫుల్ మండపం అలా ఉంది. సో ఇదిగోండి చాలా బ్యూటిఫుల్ శ్రీకృష్ణుడు. సో నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ టెంపుల్ ఉంటుందండి. చాలా బాగుంది. మన శివలింగం, ఆంజనేయ విగ్రహం, ఇంకా చాలా టెంపుల్ అయితే ఉన్నాయి. విడివిడిగా వెళ్ళి అయితే చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్ టెంపుల్ అండి. ఇదిగోనండి ఇక్కడ చాలా బ్యూటిఫుల్ టెంపుల్స్. నాకైతే దిమ్మలు తిరిగిపోయాయి. చాలా చాలా బాగుంది. సో దేవుడే మమ్మల్ని ఇక్కడికి రప్పించి ఇది తీసుకునేటట్టు చేశాడు. ఇదిగోండి శ్యామ్ మందిర్ సమితి. సో టెంపుల్ దగ్గర అయితే మాకు అన్నప్రసాదం అయితే ఇచ్చారండి. టేస్ట్ అయితే నేను చేశాను. చాలా చాలా బాగుంది. సో మనకి ఓవరాల్గా ఇక్కడ టెంపుల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. దీన్ని శ్యామ్ మందిర్ అంటారు. సో ఈ కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర నుండి మీకు 500 మీటర్స్లో ఈ టెంపుల్ ఉంది. ఇక్కడ టెంపుల్ ప్రమిసెస్ దగ్గర గుట్కా పాన్లు ఇవేవి కూడా తినకూడదండి. సో ఇదిగోండి రాధాకృష్ణ బ్యూటిఫుల్ పెయింటింగ్ ఎక్కడైతే ఉంది. చాలా చాలా బాగుంది. ఇదిగోండి మనకి ఎంట్రన్స్. సో చాలా మంది అయితే వచ్చి వీక్షించుకుంటున్నారు. సో టెంపుల్ అయితే నేను అందరికీ రికమెండ్ చేస్తున్నానండి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బ్యూటిఫుల్ టెంపుల్స్. బోర్డు మీద కనిపిస్తున్నాయి కదా, దేవాలయాలన్నీ ఇక్కడ ఉన్నాయండి. ఇది నాగదేవత, సంతోషమాత, వినాయకుడు, శివలింగం, వినాయకుడు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి.
సో కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర నుండి 500 మీటర్స్ టెంపుల్ ఉందండి. సో శ్రీకృష్ణుడి భక్తులు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. సో చాలా చిన్న బ్లాగ్ అండి, బట్ బ్యూటిఫుల్ టెంపుల్స్. సో ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. బై, టేక్ కేర్.